నామమునకు ఘనత కలుగును గాక. యోకా సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుతున్నాం. మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలెనని యోర్దాన్ నది ప్రదేశమంతటా యోహాను ప్రకటించుచు ఉండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి. ప్రతి పల్లెము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లెము చేయబడును. వంగర మార్గములు తిననివగును, కరుకు మార్గములు నున్నవినగును. సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు అని అరణ్యములో కేకలు వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా గ్రంథముల యందు వ్రాయబడినట్టు ఇవి జరిగెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్పబడినటువంటి మాటలు సువార్తల్లోనూ యెషయా గ్రంథంలోనూ కనబడుతున్నది. మరి ఆయన వచ్చి ప్రభు మార్గము సరళం చేయటానికి, సిద్ధపరచడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మనం చూస్తే మనం గమనించినప్పుడు, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటించుచు ఉండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. అతడు ఇతడే. మార్కు సువార్తలో ఇంకొక విధంగా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1 నుంచి 3 వాక్యాలు మనం గమనిస్తే, ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సరళం చేయను, సిద్ధపరచును అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు మార్గం సిద్ధపరచుటకు, ఆయన త్రోవలను సరళం చేయుటకును అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము. బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అరణ్యములో పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచుండెను. అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వాసులందరూ బయలుదేరి వచ్చి అతని దగ్గర పాప క్షమాపణ పొందుచు, పాపములు ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది యోహాను యొక్క మారు మనసు నిమిత్తం ఆయన చేసినటువంటి క్రియలని మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఆయన యొక్క వస్త్రధారణ మనం చూస్తే, ఆయన ఉండే చర్మము వస్త్రముగా తోలు ధరించుకునేవాడు, మళ్ళీ చుట్టూ తోలు దట్టిగా ధరించుకునేవాడు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? అడవి తేనె మిడతలను తినినవాడు. తను ప్రత్యేకపరచుకొని అరణ్యంలో నివసిస్తూ ఈ పనులన్నీ జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఇంకొక మాట కూడా ప్రకటించాడు, నేను మారు మనసు నిమిత్తము మీకు నీళ్ళల్లో బాప్టిజం ఇచ్చుచున్నాను, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, అతడు నీళ్లలోనూ అగ్నిలోనూ మీకు బాప్టిజం ఇస్తారు అని చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలా పరిశుద్ధాత్మను గురించి కూడా ఆయన చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభు పరిచర్య మార్గములను సరళం చేయటానికి ముందుగా వచ్చిన వాడు బాప్తిజం ఇచ్చు యోహాను అని మనం గమనిస్తున్నాం. మరి మనకు కూడా ఒక బాధ్యత ఆయన చెప్పబడి ఉన్నది. ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పటికీ ఆయన ఏం చెప్పాడండి, ఆ పని మనకు అప్పగించి వెళ్ళేటట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వాక్యంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందువారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వరకు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉండుదును, నేను మీకు ఏ సంగతులు నేర్పిస్తునో మీరు వారికి నేర్పించుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామం పేరట మీరు బాప్తిస్మం ఇచ్చుడి, వారు నమ్మిన వారు మేలు పొందుతారు, నమ్మని వారికి శిక్ష విధించబడును అని కూడా చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎవ్వరు కూడా యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండిన వారు ఎవరు లేరు, ఉంటానని మాట చెప్పిన వారు ఎవరు లేరు. ఎంతమందిని చూస్తున్నాం, ఈ దినం కనపడుతున్నారు, రేపటి దినకు వారు ఉండరు. కాబట్టి నిత్యము మనకు తోడుగున్న దేవుడు ఈ సువార్త బోధిగంధముల వరకు ప్రకటించబడాలి, భూమి ఉన్నంతకాలం ప్రకటించబడాలని కోరుకున్న దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఆయన మార్గాలు సరళం చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ధన్యత మనకు కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం పొందుటకు మనము ప్రార్థన చేయాలి, పరిచర్య కూడా చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి
మేము ముందుకు సాగుటకు మాకును మీరు సహాయం చేయండి. నీ ఆత్మ సహాయం లేనిదే మేము ఏ పని చేయలేం. నీ ఆత్మను మాలో ఉంచి ఈ పరిచర్యను కొనసాగించడానికి మాకందరికీ సహాయం చేయమని, దీవించమని, ఈ పరిచర్య యొక్క సమాప్తి వరకు కొనసాగినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున దివ్యకిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.